రాష్ట్రంలోని పామాయిల్, ఉద్యాన పంటలతో రెట్టింపు ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రతి ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయంతో మెరుగైన గిట్టుబాటు ధరలు ఇచ్చే పామాయిల్ సాగుని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఇక ఈ పంటల్లో చిన్న రైతులకు 57,000 రూపాయలు అందుతోందని, ఇక 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి ఇస్తున్నారని, మొక్కలు ఉచితంగా అందిస్తున్నారని, అలాగే ఎరువులు వేసేందుకు, గుంతలు తీసేందుకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందని అన్నారు. వినుకొండ నియోజకవర్గం ఈవూరు మండలం ముప్పాలలో మెగా పామాయిల్ ప్లాంటేషన్ ప్రోగ్రాం రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఈరోజు ఏలూరు కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ రోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. రైతుకి ఎకరానికి సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన ఆదాయం, 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. 4 ఏళ్ళు పండ్ల ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని